హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఏ కొడుకుకైనా ఏ కూతురికైనా వాళ్ళ ఫస్ట్ హీరో ఎవరని అడిగితే మా నాన్నే అని చెప్తారు. ఎందుకు అంటే నాన్న తన స్వార్థం ఏం చూసుకోడు. ఇంట్లో పిల్లలు భార్య కోసమే ఎప్పుడు ఆలోచిస్తుంటారు. వాళ్ళు బాగున్నారా, తిన్నారా లేదా, వాళ్ళ తర్వాతనే తను తింటాడు. వాళ్ళకి ఏదైనా ఇచ్చాకనే తను హ్యాపీగా ఆ సంతోషంతో తను హ్యాపీగా బతుకుతాడు. మరి అలాంటి నాన్న వయసుతో సంబంధం లేకుండా కొడుకైనా కూతురుకైనా ఏదైనా ఆపద ఉందంటే ముందుండే వ్యక్తి, ముందుండే హీరోనే నాన్న. మరి అలాంటి ఒక సంఘటన కొడుక్కి ఇలా అపాయం జరిగిందని తెలుసుకున్న నాన్న వెంటనే కొడుకుని కాపాడాడు. మరి ఎక్కడ కాపాడాడు, అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. నాన్న అంటేనే హీరో. వాగులో చిక్కుకున్న కొడుకుని కాపాడేందుకు 80 ఏళ్ల తండ్రి సాహసం. నీళ్లలోకి దూకి కుమారుడిని బయటకు లాక్కొచ్చి వైనం. గట్టు నుంచి 2 కిలోమీటర్ల దూరం బాధితుడిని మోసుకొచ్చిన 108 సిబ్బంది. అపస్మారక స్థితిలో కుమారుడు కొనసాగుతున్న చికిత్స. నాన్న అంటేనే హీరో. ఆ తండ్రి వయసు 80 ఏళ్ళు. అయితేనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొడుకుని కాపాడుకునేందుకు తన వయోభారాన్ని లెక్క చేయలేదు. జోరుగా పారుతున్న వాగులో చిక్కుకున్న కొడుకుని రక్షించేందుకు క్షణం ఆలోచించకుండా నీళ్ళలోకి దూకేశాడు. కొడుకుని ఒడ్డుకు చేర్చి అతి కష్టం మీద ఆసుపత్రికి తరలించాడు. అపస్మారక స్థితిలోనే ఉన్న కుమారుడికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. చిట్టాపూర్కి చెందిన కుమార్మ గొల్ల నారాయణ 80 సంవత్సరాలు, తన కొడుకు కుమార్మ గొల్ల మల్లయ్య 42తో కలిసి ఆదివారం వ్యవసాయం వద్దకు వెళ్ళారు. వ్యవసాయ భూమి వద్దకు వెళ్ళారు. మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో కూడవెల్లి వాగు పక్కన ఉన్న పొలానికి నీటిని పారించే మోటార్ను గట్టు మీదకు లాగే ప్రయత్నం అయితే చేశారు. వాగులో నుంచి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మల్లయ్య వాగు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయి ప్రాణభయంతో కేకలు వేశాడు. ఎవరు? మల్లయ్య. 42 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ నాన్న పేరు గొల్లనారాయణ. గొల్లనారాయణ కొడుకు మల్లయ్య ఆ వాగులో నుంచి ఏదైతే మోటారు పైకి లాగుదామని అంటే తాళ్ళు కట్టి పైకి లాగేస్తారు. ఎందుకంటే దాని ప్రవాహం వాటర్ వదిలారనమాట. ఇక్కడి నుంచి మల్లన్న సాగర్ నుంచి ఆ వాగులు ఏదైతే ఉందో మల్లన్న సాగర్ నుంచి అన్ని చుట్టుపక్కల వాగులు ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు వాటర్ వదులుతారు కదా వ్యవసాయానికి. సో ఆ టైంలో ప్రవాహం పెరుగుతుంది, మళ్ళీ మోటార్ కాలిపోతుంది కదా వాటర్లోనే ఉంటే. సో దాన్ని పైకి లాగుదామని తాళ్ళు కట్టి ఇగ్గుతున్న టైంలో ఆయన ఎవరు మల్లయ్య అలా వాగులో పడిపోవడం అయితే జరిగి కేకలు వేయడంతో వెంటనే నారాయణ ఓ తాడుతో వాగులోకి దూకి వాళ్ళ నాన్న దూకి కుమారుడికి గట్టిగా కట్టాడు. తాడు గట్టిగా కట్టేసి పైకి విసిరేశాడు. ఆ తాడుని పైకి విసిరేస్తే పైన మహిళలు అయితే వాళ్ళిద్దరిని పైకి లాగారు. కానీ ఈలోపే ఆయనకు ఈత రాదు కాబట్టి వాళ్ళ కొడుకు మల్లయ్యకి భయంతో వాటర్ మింగడం అయితే జరిగింది. వాటర్ మింగడం వల్ల అక్కడున్న వాళ్ళు ఈ రోజులలో 108 సిబ్బంది అంటే అంబులెన్సు ఎక్కడికైనా అంటే వెళ్ళగలదు, కానీ దారి ఉంటాయి. కానీ అక్కడ పొలం గట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ దాకా వెళ్ళలేకపోయింది. వాళ్ళకి ఫోన్ చేశారు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు. సో ఈరోజు అందరూ ఒకప్పుడు అంటే ఈ నంబర్కి ఫోన్ చేయాలనే అవగాహన ఎవరికి ఉండకపోతుండే, రైతులకైనా మామూలు సామాన్య వ్యక్తులకైనా. ఈ రోజుల్లో అందరూ చాలా ముఖ్యంగా ఏ ఆపద జరిగితే ఏ నంబర్కి ఫోన్ చేయాలని అందరూ చాలా క్లియర్గా ఉన్నారనమాట. ఈ విధంగా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళైతే వెంటనే స్పందించి 108కి కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే 2 కిలోమీటర్ల రోడ్కి ఈ పొలంకి 2 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడి వరకు అయితే అంబులెన్స్ రాలేదు. కానీ సిబ్బంది 108 సిబ్బంది అయితే అక్కడికి వచ్చారు. వచ్చి స్ట్రెచ్చర్ మీద 2 కిలోమీటర్లు తీసుకెళ్లారు. ఎవరిని? మల్లయ్యని తీసుకెళ్ళి ఎక్కడ జాయిన్ చేశారంటే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లయ్యకైతే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లయ్యని జాయిన్ చేశారు. చికిత్స అయితే కొనసాగుతుంది. కాకపోతే ఏంటంటే అపస్మారక స్థితిలో ఉన్నాడనమాట. ఇంకా అంటే మెలకువ రాలేదు మల్లయ్యకి. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎవరైతే ఈ కుమార్మ గొల్ల నారాయణ ఉన్నాడో 80 సంవత్సరాలు, ఆయన చాలా ఇప్పుడు కొడుకి ఆపద ఉందంటే వెంటనే దూకేశాడు ఆలోచించకుండా. దూకేసి కొడుకి స్పందించి వెంటనే తాడు కట్టేసి పైకి లాగడం వల్ల ఇప్పుడు చికిత్స అయితే కొనసాగుతుంది. అందరం వాళ్ళ కొడుకు బ్రతకాలని, మా నారాయణ కొడుకు మల్లయ్య బ్రతకాలని అయితే అందరం కోరుకుందాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.